ఈ దేవాలయము అరోరాలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. లోపల స్వామి చాలా మనోహరంగా ఉన్నారు. ద్వారపాలకులు జయ విజయులతో, అమ్మవార్లు భూదేవి శ్రీదేవి అమ్మవార్లతోని, అలాగే 5 వరుసల కాసుల పేరు వేసుకొని కర్ణాభరణాలతోని శంకుచక్రధారి అయి చాలా మనోరంజకంగా కనిపిస్తున్నారు స్వామివారు. చూడండి, ఇదంతా కూడా దేవాలయ పరిసర ప్రాంతము. ఇక్కడ మనం ఒక్కసారి వచ్చినామంటే ఒక్క దేవుణ్ణి దర్శించుకో అక్కర్లేదండి. ఒకే దేవాలయంలో అందరూ ఉంటారు. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి, సత్యభామ రుక్మిణీదేవి సహిత శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, నవగ్రహాలు, ఇలా అందరినీ మనము ఒకే చోట దర్శించుకోవచ్చు. ఎంత పెద్ద ప్రాంగణంతో ఎంత బాగుందో చూడండి. ఈ చుట్టుపక్కల మొత్తం మన హిందువులకి అతిపెద్ద పవిత్ర స్థలం అనే చెప్పొచ్చు. ఇక్కడ గుడి ఎంట్రన్స్ కంటే ముందు వినాయకులు వాద్య రూపంలో వాయిద్యకారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కో వాయిద్యంతో ఉంది చూడండి. తబలా వాయిస్తున్న వినాయకుడు, పీ అంటున్నటువంటి వినాయకుడు, చేతిలో మురళిని వాయిస్తున్నటువంటి వినాయకుడు. చాలా అందంగా ఉందండి ఈ గుడి పరిసర ప్రాంతం అంతా కూడా. భక్తులు ఎప్పుడు కూడా వస్తున్నారు. వర్కింగ్ డే అయినా కూడా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ అర్చనలు కూడా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేస్తున్నారు. గుడి గోపురము, ఇంకా పంచవటి కూడా ఉంది ఇక్కడ. గుడి లోపల అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు అన్నీ చేస్తున్నారు. ఈరోజు మంచి రోజు ఉన్నట్టుంది. లోపల చాలానే జరుగుతున్నాయి కార్యక్రమాలు.